టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సహకార సంఘం ద్వారా 36 కోట్ల రుణాలను మంజూరు చేయటం జరిగింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో జరిగిన చాంబర్ వన సమారాధనలో పాల్గొన్న ప్రముఖులు. పూళ్ల వరి క్షేత్రంలో కొడవలి పట్టి వరి కంకులు కోసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలి. సిపిఎం జిల్లా నాయకుల డిమాండ్. బుధ గురువారాల్లో 2, 3, 4, 31, 32, 33, 34, 35 వార్డుల్లో మంచినీటి సరఫరా నిలిపివేత. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. సహకార సంఘాల ద్వారా 36 కోట్ల రుణాలను మంజూరు చేయటం జరిగిందని, 15 కోట్ల రూపాయల టోర్నవర్తో 10 రకాల వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పరపతి సంఘాల వ్యాపార కార్యకలాపాల నందు మహిళలను, యువతను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆమె మంగళవారం రూరల్ మండలం కొమ్మగూడెంలోని విశాల పరపతి సహకార సంఘం నందు జరిగిన సహకార సంఘాల వారోత్సవాల కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుతగా సప్తవర్ణ సహకార పథకాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి ఎగురవేశారు. సంఘ ప్రాంగణంలో ఉన్న ఎరువు, పురుగుమందులు, పశువుల దానా దుకాణం, సూపర్ మార్కెట్, మినరల్ వాటర్ను పరిశీలించి వాటిలో జరుగుతున్న వ్యాపారులపై ఆరా తీశారు. కొమ్మగూడెం సొసైటీ కార్యకలాపాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అభినందించారు. 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర అనే థీమ్తో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లా సహకార శాఖ అధికారి ఎం నాగరాజు జిల్లాలో సహకార పరపతి సంఘాల నందు నిర్వహిస్తున్న కార్యకలాపాలను సభలో వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కతీబ్ కౌసర్ ఖానో, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కె వెంకటేశ్వరరావు, సొసైటీ సిఈఓ కృష్ణశర్మ, తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీఓ విశ్వనాథం, సర్పంచి తాడేపల్లి బేబీ, పిఐసి లక్ష్మీకాంతం, ఈవో రామారావు తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర అనే థీమ్ తోటి మనము ఈ సహకార వారోత్సవాలు నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు జరుపుకుంటున్నాము. ఈరోజు ఈరోజు పెట్టిన థీము యువకులు, మహిళలు సాధికారత, బలహీన వర్గాల యొక్క సాధికారత గురించి ఈ రోజుని ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించుకోవడం జరిగింది. అయితే 1956లో ప్రారంభమైన ఈ కొమ్మగూడెం సహకార సంఘం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేసుకుంటూ మల్టీపర్పస్ యాక్టివిటీస్లో చేసుకుంటూ ఉండడం కూడా చాలా సంతోషించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. మన జిల్లాలో 122 ప్యాక్స్ ఉన్నాయంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. అయితే 122లో కూడా ఇదే స్థాయిలో కనుక యాక్టివిటీస్ జరిగి ఉంటే చాలా సంతోషంగా ఉంటుండేది. అయితే అక్కడ 115 సెంటర్స్లో మల్టీపర్పస్ కామన్ సర్వీస్ సెంటర్స్ మనం తొందరలోనే ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా గ్రామస్తులకు అవసరమయ్యే మీ సేవలో ఏవైతే సదుపాయాలు ఉంటాయో అవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. మన జిల్లాలో ఎంపీఎఫ్సిస్ మల్టీపర్పస్ ఫెసిలిటీ గోడౌన్స్ ఒక 24 శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో 12 కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇంకొక 12 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఈ 1956లో స్టార్ట్ అయిన ఈ కొమ్మగూడెం ప్యాక్ సొసైటీ 13 జిల్లాల్లో 13 విలేజెస్లో ఆపరేషన్లో ఉంది. ఇక్కడ సభ్యులు కూడా 4480 మంది ఉన్నారు. డిపాజిట్స్
56 crores వరకు ఉన్నాయి. లోన్స్ 33 crores వరకు కూడా లోన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. కోఆపరేటివ్ సొసైటీస్లో జరగాలి అని చెప్పేసి ఏదైతే నిర్దేశం ఉందో, మార్గనిర్దేశం ఉందో దానికి తగ్గట్టుగా ఇక్కడ యాక్టివిటీస్, మల్టిపుల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. కేవలం లోన్స్, గోల్డ్ లోన్స్, కార్ లోన్స్ ఇవి మాత్రం, లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. వీటితో మాత్రమే కాకుండా అనుబంధ యాక్టివిటీస్ అయిన ఫెర్టిలైజర్స్ అమ్మకం చేయడం, తర్వాత పశువులకు అవసరమైన దాణాన్ని తయారు చేయడం. ఆ దాణాన్ని కూడా నేను చూసాను, అది కూడా చాలా క్వాలిటేటివ్గా ఉంది. అలాగే డ్రింకింగ్ వాటర్, గ్రామస్తులకు అవసరమైన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చక్కగా సమర్థవంతంగా నిర్వహించడం. సూపర్ బజార్ కూడా జరుగుతుంది. అంటే ఇంచుమించు 10 రకాల యాక్టివిటీస్, అదర్ దాన్ లోన్స్ కాకుండా మిగతా యాక్టివిటీస్ 10 వరకు యాక్టివిటీస్ 15 కోట్ల టర్న్ ఓవర్తో జరగడం చాలా సంతోషం. ఇలాంటి యాక్టివిటీస్ వల్ల రైతులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు, అంటే రైతులకి ప్రగతి పదంలో నడవడానికి వారికి కావాల్సిన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండడం, తక్కువ ధరకు దొరకడం. మెయిన్ థింగ్ ఇక్కడ మనకు అగ్రికల్చర్ అండ్ ఎలీట్ సెక్టార్స్కి సంబంధించి ఇన్పుట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తున్నారు. ఎస్హెచ్జి గ్రూప్స్కి సంబంధించిన లోన్స్కి సంబంధించింది కానివ్వండి అండ్ డిఫరెంట్ సర్వీసెస్ మనకి చూస్తుంటే వేరే మల్టీ సెంటర్గా చాలా ఉపయోగపడుతున్నాయి. డెఫినెట్లీ నేను మా తరఫు నుంచి డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో దీన్ని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి ఏమేం చేయాలో తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వీల్ స్ట్రైవ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీస్ని. డెఫినెట్లీ థ్యాంక్ యూ. ఈరోజు సహకార వారోత్సవాలు మనం నెహ్రూ గారు ఈ భారతదేశంలో సహకార సంఘానికి వ్యక్తిగతంగా కృషి చేసినందుకు గాను ఈ సహకార వారోత్సవాలు ఆయన బర్త్డే నవంబర్ 14 నుంచి 7 రోజుల పాటు జరుపుకుంటున్నాము. దాంట్లో సందర్భంగా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనము ప్రతి సంవత్సరము సహకార వారోత్సవాలు నేషనల్ లెవెల్లో మనం జరుపుకుంటామండి. జాతీయ వారోత్సవాలు కూడా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరము ఒక నినాదంతో మనము సహకార వారోత్సవాలు జరుపుకుంటాం. అందులో భాగంగా వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర అనేటువంటి అంశంతో ఈ సహకార వారోత్సవాలు జరుపుకుంటాం. 622 సహకార సంఘాలు, వివిధ రకాలుగా సహకార సంఘాలు మన జిల్లాలో ఉన్నాయండి. దాంట్లో మనకి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు వచ్చి 122 ఉన్నాయి. ఈ 122 సంఘాల్లో దాదాపుగా మనకి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము. జాతీయంగా అంటే మొట్టమొదటిసారిగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మామూలుగా సహకార సంఘాల చట్టం వచ్చేటప్పటికి స్టేట్ యాక్ట్ కింద ఉంటుంది. అయితే సహకార సంఘాలను బాగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. కొత్తగా ఈ సంవత్సరం మాత్రమే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో సహకార సంఘాలు రాష్ట్ర యొక్క అనుమతితో, రాష్ట్రాల యొక్క సహకారంతో సహకార సంఘాలన్నీ అభివృద్ధి చేస్తున్నారు. అంటే మన సంఘం 1956లో స్థాపించబడింది. మన సంఘానికి 13 గ్రామాలు ఉన్నాయి. పరిధి 4480 మంది సభ్యులు ఉన్నారు. అందులో యాక్టివ్గా లోన్స్ తీసుకుని యాక్టివ్గా సంఘ కార్యకలాపాలు చేసేవాళ్ళు 2639 మంది ఉన్నారు. మెంబర్ల షేర్ధనం 4,90,00,000 ఉన్నది మెంబర్ల షేర్ధనం సంఘంలో. అలాగే సభ్యులు సంఘంలో వేసిన డిపాజిట్లు 50 కోట్లు ఉన్నాయి. అందులోంచి మనం ఓన్ ఫండ్స్ లోన్స్ కింద రైతులకు ఇచ్చినవి 33 కోట్లు ఇచ్చాం. మిగిలిన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో లిక్విడిటీ కోసం మనం డిపాజిట్గా చేసి ఉన్నాం. అలాగే మెంబర్లకు ఇచ్చిన లోన్స్ 85 కోట్లు ఇచ్చాము. డీసీసీబీ నుంచి తెచ్చుకున్న కోట్లు 54, మిగిలిన మన సొంత డబ్బుల నుంచి మన డిపాజిట్ల నుంచి లోన్స్ ఇచ్చినట్టు లెక్క. అలాగే నాన్ క్రెడిట్ బిజినెస్ 15 కోట్లు సంవత్సరానికి చేస్తున్నాం. అన్ని రకాలు మనకున్న 10 రకాల వ్యాపారాల మీద 15 కోట్లు సంవత్సరానికి వ్యాపారం అవుతుంది. మన సంఘానికి 2023-24లో నెట్ ప్రాఫిట్ 1,15,00,000 వచ్చింది. మన మొత్తం బిజినెస్ 151 కోట్లుగా నమోదైంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక బిజినెస్గా నమోదు చేయబడింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ తాడేపల్లిగూడెం వారి 40వ కార్తీక వన మహోత్సవాలు మంగళవారం వెంకటరామన్నగూడెం తేలికచర్ల రోడ్డులోని సత్తి రామకృష్ణారెడ్డి మెమోరియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉద్యానవనంలో జరిగింది. ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులు ఈతకోట భీమశంకరరావు, రవి అగర్వాల్ నిర్వహణలో కార్తీక వన సమారాధన జరిగింది. సత్తి సత్యనారాయణ రెడ్డి, వరలక్ష్మి దంపతులు లక్ష్మీనారాయణ పూజ నిర్వహించారు. వ్యాపారులంతా కుటుంబ సభ్యులతో
ఈ గార్డెన్ పార్టీకి వచ్చారు. వివిధ సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు. ఏతకోట తాతాజీ, రవి అగర్వాల్, యగిన నాగబాబు, మార్నేడి బాబ్జీ, గ్రంథి సత్యనారాయణ, బొలిశెట్టి రాజేష్, వర్ధనపల్లి కాశీ, నర్సి సోమేశ్వరరావు, కిలాడి ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు. పిల్లలకు, మహిళలకు పలు పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. అలాగే మరి సోనాక్షి, జాహ్నవి, మేడం గారు కూడా పైకి రాని కోరుతున్నా. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఈ యొక్క వనభోజన మహోత్సవం అన్నది చాలా పవిత్రంగా, చాలా పుణ్యవతంగా విధి విధానాలతో ఇక్కడ పొద్దున్నే సత్యనారాయణ వ్రతం, కార్తీక దామోదరుల పూజ, అలాగే మరి శివపార్వతుల పూజ అన్ని చేసి ఇక్కడ ఈ భోజనాలు మరి బ్రాహ్మణులతో వండించి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం మనం పండగలాగా మన వర్తక సోదరులు, తానే పట్టణ చుట్టుపక్కల మన ముఖ్యమైన నేతలు, నాయకులు, అధికారులతో మరి పొద్దున్న సాయం దాకా ఇది కలక వైకుంఠంగా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఛాంబర్ అన్నది వర్తక సోదరుల యొక్క కష్ట సుఖాలే చూడటం కాకుండా ఈ యొక్క పట్టణంలో, నియోజకవర్గంలో వచ్చే సమస్యల మీద కూడా మరి సేవా దృక్పథంతో ముందుకెళ్ళే వ్యవస్థ ఏదైనా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఇక్కడ స్కూల్ కావాలంటే స్కూల్ కడతాం, ఏమైనా వరదలు వస్తే వరద బాధితులు ఆదుకోవడం, అగ్ని ప్రమాదాలు కానీ అనేక రకాలైన ఇబ్బందులు వచ్చిన వారిని ఆదుకోవడం, మరి రేట్లు పెరిగి నిత్యావసర వస్తువులు దొరకకపోతే అది గవర్నమెంట్ నిర్ణయించిన ధరకి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా వితరణ చేయడం, ఈ రకంగా ప్రతి సేవా కార్యక్రమంలో కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. ఒక వ్యాపారస్తులను చూసుకోవడమే కాదు, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ ఛాంబర్కి ఒక చక్కటి గుర్తింపు ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు, వర్తకుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే వ్యవస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్. వన సమారాధన అనే దానికి ప్రత్యక్షంగా ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ కులానికి, మతానికి, పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి అటెండ్ అయ్యి ఇంత లైవ్లీగా, ఇంత ఇంటరాక్టివ్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క ప్రతిని బయటికి తీసుకొచ్చే వారికి ప్రైజెస్ని కూడా ఏర్పాటు చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలకి, నిర్వాహకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టి దాంట్లో నన్ను కూడా ఆహ్వానించినందుకు. అయితే పెద్దలు చెప్పినట్టు ఇంతకుముందు మాట్లాడినప్పుడు పెద్దలు ఏదైతే చెప్పారో, మన ఎమ్మెల్యే గారు వచ్చి 4-5 నెలలు అయింది. ఈ టైంలోనే మీరందరూ ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, ట్రాన్స్పరెంట్గా పనిచేస్తారు. ఏదన్నా మీకు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడతారు. మీరు వచ్చి అడగడం తప్ప ఆయన దగ్గర ఆలస్యం అయితే ఉండదు. ఆయన చేయగలిగింది ఎప్పుడు చేయడానికి ముందుంటారు. అది నిరంతరం ఆయన ప్రజల కోసం ఆలోచిస్తారనే విషయంలో మాత్రం నేను ఎప్పుడు చెప్పను. ఆయనకు కూడా ఇలాంటి ఒక సమారాధనలు అంటేనే, వన సమారాధనలు అంటేనే ఇష్టం తప్ప కులాల పేరుతో చేసేదానికి ఆయన కూడా పెద్ద ఎంకరేజ్ చేయరు. మీ అందరికీ సేవ చేసే విషయంలోనే ఆయన దాన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అండ్ పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదువు. ఈ తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకోవడం జరిగింది. కేవలం వాళ్ళ వ్యాపారస్తుల కోసమే కాకుండా సమాజంలో జరిగే ప్రతి కార్యక్రమం మీద స్పందించి ప్రజా జీవితంలో కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ, ఏదైనా ఈ నియోజకవర్గంలో ఒక నూతన ప్రాజెక్టులు రావాలనుకున్నప్పుడు తమ వంతు సహకారాన్ని అందిస్తూ స్కూల్ భవనాల నిర్మాణంలో కానీ, ఇతరత్ర కానీ అది ఎప్పుడూ కూడా జనజీవన స్రవంతిలో ఉండి వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. వారికి ఈ వన మహోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ
ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా కార్తీక మాసం అంటేనే మనకు సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని నెలల్లో కంటే ఎంతో పవిత్రమైనటువంటి ముఖ్యమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ పరమశివుని ఆశీస్సులు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెంలో వ్యాపారం చేసుకుంటున్న, తాడేపల్లిగూడెం అనేది జిల్లాలో వ్యాపారానికి పెద్ద పేరు. అలాంటి వ్యాపారం చేసుకున్న ఈ సెంటర్లో అందరూ కూడా మంచి యూనియన్గా, మంచి కట్టడిగా ఏదైనా ఇబ్బంది వస్తే అందరూ కూడా ఈ యూనియన్ ద్వారా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా మంచి జరుగుతుంది, నాకు న్యాయం జరుగుతుందనే సంస్థ ఇది. ఈ సంస్థ ద్వారా మీ అందరికీ కూడా వ్యాపారాలు చక్కగా జరుగుతున్నాయి. కాబట్టి అలాగే ఈరోజు కార్తీక మాసంలో ఈరోజు అందరూ కలిసి వ్యాపారాన్ని, మగవాళ్ళందరూ బయటకు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాం. ఆడవాళ్ళందరూ కూడా కలిసి అందరూ కూడా ఒకరు పరిచయం అవి అందరూ ఆహ్లాదకరంగా ఆడుకుని చక్కగా ఈ కార్తీక మాస వనసనవారం కూడా మేమందరం కూడా చేసుకున్నాన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం కనుక మీరందరూ చక్కగా భోజనం చేసి అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మరి మన వ్యాపార సంస్థ తాడేపల్లిగూడెంలో రాష్ట్రంలో ఎక్కడున్నా సరే తాడేపల్లిగూడెం టౌన్ అని చెప్పగానే మనకి రాష్ట్రంలో మన పేరు తాడేపల్లిగూడెం అనేది బాగా ఉన్నతమైన వ్యాపారంగా అభివృద్ధి చెందిందని చెప్పి మనం చెప్పుకోవడం. ఎందుకంటే దాంట్లో భాగంగా ఏదైనా ఎవరికైనా బాగోకపోతే ముందుగా స్పందించే వ్యక్తులు ఛాంబర్ ఆఫ్ కామర్స్. మొన్న కూడా నిత్యావసర సరుకులు కావాలంటే కోటల ద్వారా కూడా మరి మన ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా కూడా మరి కందిపప్పు కానీ చాలా సరుకులు తక్కువ రేటుకే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్న యూనియన్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా సహాయ సహకారాన్ని అందించారు. అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా గ్రామంలో ఎవరికి ఏదైనా ఉన్నత ఇబ్బందులు కానీ ఎటువంటి వచ్చినా కూడా ముందుండే వ్యక్తి ఎమ్మెల్యే గారు. అటువంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలని కోరుకుంటూ, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం భీమడోలులో ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్ పూళ్లలోని వ్యవసాయ క్షేత్రాలను మంగళవారం పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్లోని ప్యాడీ, ఆక్వా, వెటర్నరీ విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన సేవలను అందించాలన్నారు. పూళ్ల గ్రామంలోని భవానమ్మ ఆలయం వద్ద వరి కోత యంత్రంతో జరుగుతున్న కోత పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా కొడవలి పట్టి వరి కంకులు కోశారు. రైతులతో వరి కొనుగోలు విషయాలపై కలెక్టర్ చర్చించారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ ఉషా రాజ్ కుమార్, ఏవో ఉషారాణి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతి, వ్యవసాయ, ఆక్వా, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు కానీ మీరు 10 ఎకరాలు మీకు ఇట్లా చేయడానికి ఎంత సేపు పడుతుంది? అక్కడ ప్లేట్స్ ఉంటాయి. చేశారు కదా.
తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ 8వ పట్టణ మహాసభ స్థానిక పొచ్చులపల్లి సుందరయ్య భవనంలో కరెడ్ల రామకృష్ణ, గొల్లు లక్ష్మి, జువ్వాది శ్రీనుల అధ్యక్షతన జరిగింది. జిల్లా సెక్రటరియట్ సభ్యులు బలరాం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పాటల రూపంలో పాడారు. అతిథులుగా రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు మంతెని సీతారాం, జిల్లా కార్యదర్శి బి బలరాం, జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు, జేఎన్వి గోపాలన్, కరి నాగేశ్వరరావు, పెంటపాడు మండల కన్వీనర్ చెట్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి సిరపరపు రంగారావులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యాండ్రపు కృష్ణ, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, సిద్దిరెడ్డి శేష్బాబు, వరి అప్పారావు, మడకా రాజు, డి వెంకట్రావు, అల్లం పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యాన వివిధ ప్రజా సంఘాలు పార్టీ నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిపినటువంటి ఆందోళనని, పోరాటాలని సమీక్ష చేసి రానున్న కాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికని మహాసభలో రూపొందించుకోబోతున్నాం. అలాగే గత కమిటీ యొక్క పనిని సమీక్ష చేసి రానున్న 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి నూతన కమిటీ ఎన్నిక కూడా ఈ మహాసభ సందర్భంగా జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలని వాటికి నిరసనగా ప్రజానీకాన్ని సమీకరించి గత 3 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. అది కార్మిక రంగంలో కార్మికుల యొక్క 29 కార్మిక చట్టాలని సవరించి 4 లేబర్ కోడ్లుగా గత కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటినే కొనసాగింపే చర్యలుగా ఉన్నాయి. దీనివలన ఇప్పటికే కార్మికులు ప్రయోజనాలు పొందుతున్నటువంటి వివిధ అంశాలన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్ల పేరుతోటి రద్దు కాబోతున్నాయి. అలాగే నూతన పెన్షన్ విధానం పేరుతోటి ఈ రోజున ఉద్యోగుల మీద పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నారు. ఇది నూతన పెన్షన్ కాదు, నో పెన్షన్గా ఈ రోజున ఉద్యోగులు పొందుతున్నటువంటి ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి చర్యలకి పూనుకుంటున్నారు. అలాగే కార్మిక వర్గానికి ఉన్నటువంటి బోనస్లు, కనీస వేతనాల అమలు, డిఏలు, వివిధ సంక్షేమ పథకాలని మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ లేబర్ కోడ్లు తెచ్చింది. వాటినే రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఈ విధానాలని అనుసరించింది, వైఎస్ఆర్ ప్రభుత్వం. అలాగే ప్రస్తుతం గత 5 మాసాలుగా రాష్ట్రంలో వచ్చినట్టు కూటమి ప్రభుత్వం కూడా అవే విధానాలను ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో సాగుతోంది. స్థానిక 33వ వార్డు ఎఫ్సిఐ కాలనీ పరిధిలో పైప్లైన్ పనుల నేపథ్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో మంచినీటి సరఫరా నిలిపివేయబడుతుందని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. స్థానిక 2, 3, 4, 31, 32, 33, 34, 35 వార్డుల్లో 2 పూటల నీటి సరఫరా నిలుపుదల చేయవలసి ఉన్నందున అవసరమైన ప్రదేశాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని ఆయన తెలియజేశారు. 33వ వార్డు ఎఫ్సిఐ కాలనీ రిజర్వాయర్ పరిధిలో వాటర్ సప్లై పైప్ లైన్ డ్యామేజ్ అయినందున దాని రిపేర్ కారణంగా 20/11/2024 మరియు 21/11/2024 2 రోజులు వాటర్ సరఫరా నిలుపుదల చేయడం జరుగుతుంది. దీనివల్ల వార్డు నెంబరు 2, 3, 4, 31, 32, 33, 34 అండ్ 35 వార్డులకు సంబంధించి ఈ ఉదయము సాయంత్రము 2 పూటలు వాటర్ సప్లై చేస్తున్నా 2 పూటలు కూడా అంతరాయం కలుగుతుంది. అంటే నీటి సరఫరా నిలుపుదల రిపేర్లు చేయడం వల్ల ఈ అంతరాయం కలుగుతుందంటే ఈ వార్డులకు సంబంధించిన ప్రజలు అప్రమత్తమై ఈరోజు ఇచ్చిన నీటిని నిల్వ చేసుకుని ఈ 2 రోజులు కూడా కాసి చల్లార్చి తాగాలి. తదుపరి మళ్ళీ 22వ తారీఖుని ఉదయం నుంచి మీకు వాటర్ సప్లై చేస్తామని ఈ యొక్క గమనించి దీని అప్రమత్తంగా ఉండి వాటర్ నిల్వ చేసుకుని దాన్ని స్టోరేజ్గా వాడుకుని మాకు అంతరాయానికి సహకరించవలసిందిగా కోరుతున్నామండి. కొన్ని ఏరియాల్లో అవసరమైన చోట మన పురపాలక సంఘ ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీటిని సరఫరా చేయడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. అయినా కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తమై నీటి నిల్వ చేసుకుని ఈ 2 రోజులు కూడా మా యొక్క నీటి సరఫరా అంతరాయానికి సహకరిస్తారని కోరుతున్నాము. తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్యామల కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సహజ పాల్గొన్నారు.
లెక్చరర్ పిఎల్ఎన్ సంధ్య, లలితలు పాల్గొని మహిళా సాధికారతపై మాట్లాడారు. బీవీకే ఉమెన్స్ కళాశాల విద్యార్థులు కూడా పాల్గొని మాట్లాడారు. తొలుతగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రంథాలయాధికారి వానపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రీడర్స్ ఫోరం ప్రతినిధులు గరికపాటి బాపయ్య శర్మ, జాన్ బాబు, సత్యం, జనార్దనరావు, ఐ జయప్రద, తనూజ, మధుసూదనరావులు పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చర్చాగోష్ఠి మహిళా సాధికారత అంటే అసలు సాధికారత అంటే ఏంటి? ఒక నిర్ణయం తీసుకోగలిగే స్థితికి మనిషి ఎదగడం అంటే తన జీవితంలో కానీ, ఫ్యామిలీలో కానీ, అలాగే కెరియర్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఇలా అన్నింటిలోనూ స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోవడమే మహిళ యొక్క ముఖ్య పాత్ర వహిస్తోంది. అలాగే సాధికారత సాధించాలంటే అసలు మనం ఏమేమి తీసుకోవాలి, వేటి నుంచి సాధికారత తీసుకోవాలి అంటే ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి అంటే వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్, అసలు ఏ నిర్ణయం సరైనది తీసుకోవాలి, సరైనది తీసుకోకూడదు అనేది మహిళ పూర్తిగా ఆలోచించాలి. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ఐ కెన్ డూ, నేను చేయగలను, నేను ఏదైనా చేయగలను. అలాగే మహిళ ఏదనుకుంటే తను సాధించడానికి తన వంతు తను పూర్తి కృషి చేసుకోవాలి. మొన్న 14వ తారీఖు నుంచి అంటే నవంబర్ 14 నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు ప్రతి ఏటా నిర్వహించుకునే 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం నిర్వహించుకుంటున్నాం. వారోత్సవ కమిటీ అందరూ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఈ గడిచిన 6 రోజులుగా అధిక సంఖ్యలో మన తాడేపల్లి పట్టణంలో ఉండే విద్యార్థులు మనం నిర్వహించిన అన్ని పోటీలలో పాల్గొన్నారు. ఈ రోజు పోటీ కూడా చర్చా కార్యక్రమం ఉంది, మహిళా సాధికారత. ఈ కార్యక్రమంతో పాటుగా ఇవాళ కార్యక్రమం ముగిస్తే రేపు ముగింపు సభ ఉంది. రేపు ఉదయం 10:30కి వెల్డింగ్ట్రీ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో ముఖ్య అతిథిగా మన సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీ డి విశ్వనాథ్ గారు, డిఎస్పీ గారు రేపు చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఆయన చేతుల మీదుగా విద్యార్థులైన ఈ చిన్నారులందరికీ కూడా రేపు బౌన్ ప్రేయర్ ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాలని ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఉమెన్స్ కాలేజ్ నుంచి మనకి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. మన గెస్ట్లుగా మనకి లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపాల్ వచ్చున్నారు. అలాగే మన వారోత్సవ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు విజయవంతం చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వరల్డ్ టాయిలెట్స్ డే పురస్కరించుకొని నీలాద్రిపురంలో రూరల్ వాటర్ సప్లైస్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పారిశుద్ధ కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం వరల్డ్ టాయిలెట్స్ డే పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆర్ లక్ష్మణరావు, పంచాయతీ సెక్రటరీ పవన్ కుమార్, ఎంపీడీఓ విశ్వనాథ్, ఎంఆర్ఓ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రవి అవసరం లేదు, అలా పైకి లేపండి కవర్ అవుతుంది, నీకు రాదు వెనకరా. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ అండర్-13 ఓపెన్ అండ్ గర్ల్స్ చదరంగ పోటీలు గున్నం ఫంక్షన్ హాల్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. అన్ని జిల్లాల నుండి 160 మంది బాలబాలికలు పాల్గొన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బొలిశెట్టి రాజేష్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ CHARK వర్మ, టోర్నమెంట్ డైరెక్టర్ SS చంద్రశేఖర్, పోటీల స్పాన్సర్ సింగం పట్టాభి, జానకమ్మల సేవా ట్రస్ట్ చైర్మన్ సింగం కృష్ణ, మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు, దాట్ల జగన్నాథరాజు, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చీఫ్ ఆర్బిటర్ ఫణికుమార్, రామసుబ్బారెడ్డి, ధనలక్ష్మి, మాస్టర్ చెస్ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు. ఈ పోటీలను గురువారం సాయంత్రం వరకు నిర్వహించి విజేతల పేర్లను ప్రకటిస్తారు. వక్తలు మాట్లాడుతూ మేధో క్రీడ అయిన చెస్ పోటీలను పట్టణంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. చాలా గొప్ప విశేషం. ఇందులో అండర్ 30 అంటే చిన్న వయసులోనే సెస్లో ప్రతిభ చూపించిన పిల్లలకి ఈ టోర్నమెంట్ ద్వారా గుర్తుకు తీసుకొచ్చే విధంగా ఈరోజు భారతదేశంలో క్రికెట్కి ఎంత వాల్యూ ఉందో సెస్ కూడా అంతే వాల్యూ ఉంది. ఎందుకంటే సెస్ ద్వారా ఈరోజు ప్రపంచంలోనే మన మంచి స్థాయికి భారతదేశ క్రీడాగానే ఈరోజు నెంబర్ 1 ప్లేస్లో ఉండడం జరిగింది. ఏదైనా సెస్ అన్నది ప్రతి వ్యక్తికి కూడా ఆ మానస వికాసం కలిగే విధంగా, వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు వచ్చే విధంగా, వాళ్ళకి మంచి ఉత్తేజం కలిగి తెలివితేటలు అభివృద్ధి చెంది భవిష్యత్తులో ఏ రకమైన సంరచన ఎదుర్కొంటా కావలసిన శక్తిని దీని ద్వారా మనకి అలవాటు అవుతుంది. ఇక్కడ చక్కగా ఆలోచన చేసి ఈ శస్త్రం వాళ్ళ ప్రయోజనాలు ప్రతిభ చూపించిన రోజున మీకు మంచి భవిష్యత్తు ఉన్నది. ఈరోజు ప్రభుత్వాలు కూడా శస్త్రం గుర్తించి ఇందులో మంచిగా టాలెంట్ చూపించిన వ్యక్తులకి వారి సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగానో, అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ మిమ్మల్ని స్పాన్సర్ చేసే విధంగానో ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి క్రీడ అన్నది మనం తెలుసుకోగా ఈ శాస్త్రాన్ని. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్న ఈ జనరేషన్లో
ఇప్పుడున్న ఏదైతే 2020-30 మధ్య పిల్లలు ఎక్కువ ఈ మడక ద్రవ్యానికి అలవాటు పడే పరిస్థితి వాళ్ళకి స్కూల్ హై స్కూల్లో. ఎప్పుడైతే మీరు చదువుకున్న సమయంలో మిగతా సమయాల్లో ఈ సెక్టర్ ఈ క్రీడా ఇటువంటి ఆటలకు మన మనసు మళ్ళితే వేరే ఆలోచనలు రాకుండా ఈ వ్యసనాలకు లోను కాకుండా మీ సెలవు రోజుల్లో కానీ మీ తల్లిదండ్రులతో మీ చెల్లెలతో మీ కుటుంబ సభ్యులతో సరసాడుకుంటూ కాలక్షేపం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ఒక మంచి ఈ సెషన్లో మంచి ఆటలు మీరు తెలుసుకోవాలి. తాడేపల్లిగూడెంలో ఏపీ స్టేట్ అండర్-13 బాయ్స్ అండ్ గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ని నిర్వహించారు. దానికి ఆల్మోస్ట్ ఒక 160 మెంబర్స్ ఇప్పటికే దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళల్లో ఎవరైతే వాళ్ళ టాలెంట్ని వాళ్ళ ప్రతిభని కనబరిచారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ లెవెల్ అంటే నేషనల్ లెవెల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. నేషనల్ లెవెల్లో కూడా ఆడి మన స్టేట్ని రిప్రజెంట్ చేసే విధంగా వాళ్ళందరూ పర్ఫామ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మనకి ఈ చెస్ ఛాంపియన్షిప్ని ఏర్పాటు చేయడానికి గల సపోర్ట్నిచ్చిన మన సింగం సుబ్బారావు గారికి వారి యొక్క పేరెంట్స్ పేరు మీద నడుపుతున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే చెస్ ఛాంపియన్షిప్ ఎప్పుడు జరిగినా అక్కడ వర్మ గారు కంపల్సరీ ఆయన యొక్క ప్రెజెన్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటారు. ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఆ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయడంలో. అలాగే దీనంతటినీ కూడా మీద వేసుకుని కొంతమందిని ట్రైన్ చేస్తూ ఆయన కూడా దీన్ని నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ ఎప్పుడు పరితపించే శేఖర్ గారికి కానీ, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మీ సపోర్ట్ని ఇస్తున్నందుకు నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా ఇలాంటి చెస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లన్నా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఈవెంట్స్ అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. ఎందుకంటే దాని ద్వారా ఫిజికల్ అండ్ మెంటల్గా కూడా మన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఫర్దర్గా కూడా నియర్ ఫ్యూచర్లో స్పోర్ట్స్ కోటా నుంచి కూడా మన సైడ్ నుంచి వెళ్ళి ఎవరైనా మంచి ఉద్యోగాలు సంపాదిస్తే దానికి కూడా మీ అందరం కూడా సంతోషిస్తాం. అలాగే మొన్న రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ప్రపోజల్ని ఆల్రెడీ జీవో ఇవ్వటం కూడా జరిగింది. 5% ఉన్నదానికంటే కూడా ఒక 5% అదనపు పర్సెంట్ని మన ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోటాలో కలపడం కూడా జరిగింది. అంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనలో ఉన్న ప్రతిభని బయటకు తీసుకురావడం కోసం ఆ 5% పెంచడం కూడా జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో మన స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉన్న వారికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల యొక్క స్కిల్ సెట్స్ని డెవలప్ చేసుకుంటూ రానున్న రోజుల్లో మీరందరూ గవర్నమెంట్ ద్వారా ఆ జాబ్స్ పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర అండర్-13 బాయ్స్ అండ్ గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్ అంటే నేషనల్కి సెలక్షన్ కోసం తాడేపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ బొలిశెట్టి రాజేష్ గారికి మరియు సింగం పట్టాభి గారి సుబ్బారావు గారికి, వారి తమ్ముడు గారికి, శ్రీని గారికి మరియు ఇచ్చేసిన వివిధ జగన్నాథరావు గారికి అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం. ఈవేళ ఈ కార్యక్రమంలో సెలెక్ట్ అయిన వారు నేషనల్కి సెలెక్ట్ అవుతారు. అలాగే ఈవేళ 240 మంది ఇందులో ఎంట్రీ చేసుకోవడం 140 మంది ఎంట్రీ చేసుకోవడం జరిగింది. 20 జిల్లాల నుంచి విద్యార్థులు ఈ యొక్క పోటీల్లో పాల్గొనడానికి వారి తల్లిదండ్రులతో సహా ఇచ్చేశారు. వారికి ఇక్కడ మన తాడేపల్లి యొక్క వారి సౌజన్యంతో, మన ప్రముఖ సౌజన్యంతో వారికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు అన్నింటిలోని విజేతలైన ఎక్కిన వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. శేఖర్ గారు చెస్ పోటీలు పెడతానని చెప్పేసి అన్నప్పుడు ఇటు తమ్ముడు కానీ మేము కానీ మా అమ్మ మా నాన్న అటువంటి సింగం పట్టాభి జానకమ్మ సేవా ట్రస్ట్లో పెడదామని చెప్పేసి అని మాకు కోరిక ఉంది. ఎందుకంటే కనుక స్పోర్ట్స్ అంటే కనుక మా ఇంట్లోని మా అన్నతమ్ములు అందరూ కూడా చాలా ఇష్టపడతాం. మా బ్రదర్ కూడా ఆయన స్పోర్ట్స్లోని ఎన్నో రకాలుగా ఎన్నో పథకాలు తెచ్చుకున్న ఆయన మా బ్రదరు. అలాగే ఎన్సీసీలో కూడా స్కౌట్లకు వెళ్ళి ఎన్నో పథకాలు తెచ్చుకున్న వ్యక్తి అన్నయ్య ఎప్పుడు కూడా ఏదైనా సరే పెడదామంటే కనుక పెట్టండి అని చెప్పేసి అనే మంచి వ్యక్తి. అలాగే ఈ చెస్ పోటీ అన్నది ఒక మేధావితనంతో ఉండేది. పిల్లల బ్రెయిన్ సెట్ అంతా కూడా మొత్తం ఉపయోగించి
ఈ సెషన్ ఆడటం జరుగుతుంది. వారి కుటుంబంతో పాటు వాళ్ళు ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి పిల్లలకి ఇక్కడ వాళ్ళని ఆడిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ మీద మాకు ఎంతో మామూలుగా ఆసక్తి ఉంది కాబట్టి ఈ కబడ్డీ అసోసియేషన్లో మేము ప్రెసిడెంట్గా ఉన్నా సరే ప్రతి సంవత్సరం కూడా కబడ్డీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కబడ్డీకి మొన్న జిల్లా స్థాయి పోటీలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మా బుల్సర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే మా రాజేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ రాష్ట్ర స్థాయి పోటీలు కూడా మన ఫిబ్రవరిలోని మళ్ళీ పెడతానికి కూడా మేము మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడికి సుమారు 160 మంది పిల్లలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం, ఈ చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొనడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే చెస్ ఛాంపియన్షిప్ ఇక్కడ పెడుతున్నందుకు వరం గారు, చంద్రశేఖర్ గారు చెప్తే నాకు అత్యంత సన్నిహితులైనటువంటి అడప వెంకటాచలం గారు తనయులు సూరిబాబు గారు, శ్రీను గారు కూడా వాళ్ళ సహాయ సహకారాలు నేను చెప్తే చేయడం జరిగింది. అలాగే ఎప్పుడు కూడా గౌరవ శాసనసభ్యులు గారు కానీ, రాజేష్ గారు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఇటువంటి ఛాంపియన్షిప్లకి ఎప్పుడు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే మన తాడేపూడి పట్టణం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు పట్టణంలో జరిగితే మన పట్టణం యొక్క ఖ్యాతి నలువైపులా వ్యాపిస్తుందని, అలాగే ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా అందరం కూడా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం శ్రీ ఉమారామలింగేశ్వర దేవాంగ వనసమారాధన స్థానిక కొండాలమ్మ గుడి సమీపాన గల దంగేటి ముఖర్జీ తోటలో మంగళవారం జరిగింది. సభ్యుల పరిచయం, వివాహ పరిచయం కార్యక్రమం జరిగింది. ఈ కార్తీక వన సమారాధనలో ముఖ్య అతిథి టైలర్స్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఆకాశపు స్వామి, సంఘాధ్యక్షులు కుందుం రమణ, జడగం శ్రీను, గంపల సురేష్, కాకర్ల ప్రసాద్, అల్లంకి ప్రసాద్, మెతికి బసవకుమార్, ఎర్ర రామ్ ప్రసాద్, పట్టణ దేవాంగ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మహిళలకు, పిల్లలకు హౌసీ, కుర్చీల ఆట, డాన్స్ బేబీ డాన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించి ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో గడిపారు. మనం సంవత్సరానికి ఒకసారి కలుస్తున్నాము. ఈ సంవత్సరం అయితే మధ్యలో ఎలాంటి కార్యక్రమం కూడా చేయడం కూడా జరగలేదు. దానికి ముందుగా మనం ఇక్కడ పరిశీలించుకొని ఈ ప్రోగ్రాము ముందు నడిపించి మన కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యలో చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అన్నింటికి కూడా ముందుగా మీరందరూ సహాయ సహకారాలు అందించాలి. అలాగే పెద్దలు చెప్పారు క్యాటరింగ్ ఇవ్వకుండా మనమే చేద్దామన్నారు. ఆలోచన కూడా చాలా బాగుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మా లేడీస్ అందరూ కూడా మేము ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మనమే చేసేలాగా ప్లాన్ చేసుకుందాము. అంతేకాకుండా మన దేవాంగ సంఘం వేరే వాటితో పోలిస్తే మనం చెప్పాలంటే చాలా బెటర్. ఎందుకంటే కొన్ని సంఘాలు అసలు ఇలాంటివి పెట్టడానికే కొంచెం నిరాకరిస్తున్నారు. ఏదైనప్పటికీ మనం భారీగా చేయట్లా, మిడిల్గానే చేస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరం తప్పకుండా చేస్తున్నాం. అది గ్రేట్. మన కులంలో ఉన్న గొప్ప ఏంటంటే ఒక సంవత్సరానికి ఒకసారి కలిసిన అందరూ కూడా అందంగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా కార్యక్రమం అయ్యేదాకా ఇక్కడ ఉండి ఇక్కడ ఏదైతే ఆహ్లాదకరమైన వాతావరణం దాని నుండి ఇక్కడ సుశ్రీకట్టుగా పూజ చేసి అన్నీ కూడా చాలా ప్లెజెంట్ గా చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే మన సంఘానికి ఎప్పటి నుంచో ఒక భవన నిర్మాణం అనేది ఒక లోటుగా మనకు అయింది. దాన్ని భగవంతుడి దయ వల్ల ఆ చౌడేశ్వరి మాత మనకి వచ్చే సంవత్సరానికి ఒక దారి చూపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవాంగ వన సమారాధన జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన తాడేపల్లిగూడెంలో ఉన్న దేవాంగ సోదరులు అందరూ కూడా కులబంధువులు అందరూ కూడా వచ్చేసి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటపాటలతోటి అందులో చాలా బాగా జరుగుతుంది ఈ రోజుని. అదే ఇదే సందర్భంగా గత 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ తాడేపల్లిలో దేవంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం జరగడం ఆనవాయితీ. అలాగే మన దేవాంగ బంధువులు అందరినీ ఆ పరమేశ్వరుడు ఎల్లవెల్లా చల్లగా కాపాడాలని కోరుకుంటూ, అలాగే తాడేపల్లిలో ఉన్న ప్రజలను కూడా చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన దేవాంగ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా మనం ముందుగా అందరం కలిసికట్టుగా ఉండి మనం ఏదైనా మన కుల సంఘం కులంలో ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా ఏమైనా జరిగినా మనం బాబ్జీ గారి దగ్గరికి వెళ్ళినా మా బుల్సర్ శ్రీ గారి దగ్గరికి వెళ్ళినా మనకి చేస్తారని తెలియజేస్తూ, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అన్నారు. పట్టణంలో వివిధ షాపుల వద్ద తనిఖీలు నిర్వహించి సుమారు 20,000 రూపాయలు విలువ గల ప్లాస్టిక్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా వారిపై 32,000 రూపాయల ఫైన్ విధించినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు, జగ్గురాము, మున్సిపల్ మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ఈరోజు ప్లాస్టిక్ నిషేధం మీద కూడా ఈరోజు 3వ రోజు రైడ్ చేయడం జరిగింది.
అలాగే చాలామంది వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్లాస్టిక్ వాళ్ళ దగ్గర ఉన్నదంతా మనం తీసుకుని కార్యాలయానికి తేవడం జరిగింది. అలాగే వాళ్ళకి అపరాధ రుసుము కూడా వసూలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని నిషేధిద్దాం, మన మంచి పర్యావరణాన్ని ప్రజలకు ఇద్దాం అనే మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నాం కనుక ప్రతి వ్యాపారస్తులు కూడా సహకరించాలి. అలాగే ఇప్పుడు బయట చాలామంది జనాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అంటే ఆవులు గేదెలు ఇవన్నీ బయట వదిలేస్తున్నారండి, రోడ్డుకి అడ్డుగా తిరుగుతున్నాయి, వాటిని కూడా బంధించాలని. వాటి విషయంలో కూడా ఆవులు గేదెలు ఏదైనా బయటకు వస్తే మేము దాన్ని బందీల దొడ్లో బంధించి వాళ్ళకి ఫైన్ వసూలు చేయడం, ఇలాగే దాన్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడం గతంలో ఇలా జరుగుతుంది. కనుక ఆవిడ ఆ పద్ధతి కాకుండా శాశ్వతంగా ఎవరన్నా ఆవులు కానీ గేదెలు కానీ ఎద్దులు కానీ ఏదన్నా బయట వదిలితే వాళ్ళు మీరు సొంతంగా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టుకుని మీరు మీ ఇంటి దగ్గర కట్టుకుని వాళ్ళని భద్రపరచుకోవాలి. అలా బయటకు వదిలే వాటిని పురపాలక సంఘ చట్టం ప్రకారం మేము దాన్ని బంధించి బందీల దొడ్లో పెట్టి మళ్ళీ మీకు ఫైన్ వేయడం ఇవన్నీ జరుగుతాయి. కనుక అది ప్రజలకు అంతరాయం కలగకుండా, ప్రజల జీవనానికి అంతరాయం కలగకుండా మనందరూ జీవించాలి. కనుక ఈ కార్యక్రమంలో కూడా మీరు అందరూ కూడా భాగస్వాములు అయ్యి అందరూ కూడా ఎవరికి వాళ్ళు వాటిని జంతువులను కూడా భద్రపరుచుకుని చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏస్ట్రీ వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్లో మంగళవారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి హరికుమార్, వైవిఎస్ మూర్తి తదితర కమిటీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధనలో తొలుత హరికుమార్ దంపతులు ఉసిరి చెట్టు వద్ద పూజలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో నవ్వుల యోగా గురువు తేతలి గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో నవ్వుల యోగా చేయించి నవ్వుల పూలు పూయించారు. వృద్ధులంతా తమ వయసు మరిచి నవ్వుల యోగాలో భాగస్వామ్యులై ఆనందంగా గడిపారు. రిటైర్డ్ టీచర్ దాసరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో క్విజ్ పోటీలను నిర్వహించారు. అనంతరం ఆటల పోటీలలో పాల్గొన్నారు. పెన్షనర్స్ అసోసియేషను నాయకులు వీరారావు, బాలకృష్ణ, పాపారావు, మురళీకృష్ణ, నాగరాజు, జయరాజు, ప్రతి రామకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు. ఇలాంటి కార్యక్రమాలు అందరిలో సంఘీభావాన్ని, అదేవిధంగా మా సీనియర్ సిటిజన్ మా అందరికీ కూడా మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కలుగజేసే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించుకోవడం జరిగింది. కేవలం సాపంక్తి భోజనాలే కాకుండాను విజ్ఞానం వినోదం ఉండే విధంగా మార్నింగ్ కూడాను మన గంగాధర్ రెడ్డి గారు లాఫ్టర్ యోగా గురించి చెప్పి అందరిని కూడా సంతోషపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు విజ్ఞానదాయకమైనటువంటి క్విజ్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా లంచ్ తర్వాత కూడా ఇంకా 8 కార్యక్రమాలు మొత్తం రూపొందించుకోవడం జరిగింది. వాటిల్లో భాగంగా తర్వాత కూడాను జరిపి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ విశ్రాంతి ఉద్యోగుల సంఘం తరఫున మీ అందరం కూడా కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళకి వాకర్ అసోసియేషన్ దగ్గర సిసి కాలేజ్ దగ్గర వాకర్ అసోసియేషన్ కార్యక్రమం తోటలో పెట్టుకున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అందరూ ఆరోగ్యవంతంగా జీవించాలని రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే లేడీస్ కూడా బాగా పాల్గొన్నారు మా దాంట్లో. అంచేత అందరికీ కూడా ఈ కార్యక్రమం జరిపినటువంటి పెద్దలందరికీ కూడా సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక మహాలక్ష్మి నగర్లోని కర్రి వెంకట రాజగోపాలరావు లక్ష్మీ శ్యామలాంబ కళావేదిక వద్ద బీజేపీ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ ఆధ్వర్యంలో హరికథా సప్తాహం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం సాయంత్రం బుర్రా పద్మనాభ శర్మచే భక్తరామదాసు హరికథా గానం గావించారు. ఈ కార్యక్రమంలో కళాభిమానులు పాల్గొని తిలకించారు. చేయించుకుని ఇంటికి తీసుకొని తెచ్చిన బండి వాడాల్సి వచ్చింది. ఎక్కించుకున్నలో నేను పిల్లికి పెట్టి హరి తృతీయ హరికథా సప్తాహం కథాగానం శ్రీయుతులు
బుర్రా పద్మనాభ శర్మ గారు భక్త రామదాసు అనేటువంటి హరికథాగానం చేస్తున్నారు. ప్రేక్షకులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కథన హరికథా సప్తాహాన్ని ఆదరిస్తూ మాకెంతో సంతృప్తిని కలిగిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే రేపటి రోజున 3వ రోజు అయినటువంటి 19వ తారీఖు మంగళవారం రేపు సాయంత్రం 6 గంటలకు 3వ కథ శ్రీమతి మునిలక్ష్మి గారు తిరుపతి నుండి వస్తున్నటువంటి భాగవతారిణి గారు ఆవిడ భక్త మార్కండేయ అనేటువంటి హరికథను గానం చేయబోతున్నారు. రేపు కూడా ప్రేక్షకులు, భక్తులు, కళాకారులు, కళా పోషకులు వచ్చి రేపటి కథను కూడా జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. తాడేపల్లిగూడెంలోని తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్కు విద్యార్థి తండ్రి స్థానిక పాతూరుకు చెందిన అడ్డగర్ల సురేష్ ప్రింటర్ను బహుకరించారు. హైస్కూల్ హెచ్ఎం మైనం సత్యనారాయణకు ప్రింటర్ను అందజేశారు. ఇటీవలే ఈనాడు రామోజీరావు జయంతి సందర్భంగా రిటైర్డ్ ఈనాడు జర్నలిస్ట్ కట్టిరెడ్డి రామకృష్ణ దంపతులు మంచినీటి సౌకర్యం 50,000 రూపాయలు ఇచ్చారని హెచ్ఎం తెలిపారు. దాతల సహకారంతో గ్రౌండ్ అభివృద్ధి కమిటీ నాయకులు ఎన్వి సత్యనారాయణ నిర్వహణలో జరుగుతున్న గ్రౌండ్ అభివృద్ధికి ఇంకనూ పాఠశాలలో మౌలిక వసతులకు పట్టణ పెద్దలు, పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొచ్చి సహకరించాలని హెచ్ఎం కోరారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుని సుబ్బలక్ష్మి, సిబ్బంది, నాగబాబులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివినటువంటి ఇద్దరు పాపలు ఇక్కడి నుంచి తర్వాత పాస్ అయి బయటికి వెళ్ళారు. వారు ఈ పాఠశాలలో చదివినందుకు జ్ఞాపకంగా వారి తండ్రి అడ్డగర్ల సురేష్ గారు ఒక ప్రింటర్ ఈ పాఠశాలకి బహుకరించడం జరిగింది. అలాగే మన కట్టిరెడ్డి రామకృష్ణ గారు వారి లక్ష్మీ కుమార్ గారు ఆ దంపతులు పాఠశాల విద్యార్థులకి మంచినీటి తాగునీటి సౌకర్యం నిమిత్తం 50,000 రూపాయలు విరాళంగా కూడా ఈ పాఠశాలకు అందజేయడం జరిగింది. అలాగే కెనరా బ్యాంక్ ఏజీఎంగా పనిచేస్తున్నటువంటి మురళీకృష్ణ గారు పాఠశాల విద్యార్థులకి ఆరో బ్యాంక్ నిమిత్తం 1,50,000 రూపాయలు కెనరా బ్యాంకు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా చాలామంది పెద్దలు, దాతలు పాఠశాల ఆట స్థలం డెవలప్మెంట్ నిమిత్తం కూడా విరాళాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతులు ఆరాధన కార్తీక వనభోజనాల కార్యక్రమం పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో దంగేటి రామకృష్ణ, ఉషశ్రీ దంపతులు ఇంటి ఆవరణలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఠం సీనియర్ సభ్యులు గోపిశెట్టి రాంప్రసాద్, ఉమర్ అలీషా, సాహితీ సమితి సభ్యులు స్తవటపల్లి సాయి వెంకన్న బాబులు పీఠం ఆరాధన విశిష్టతను, కార్తీక మాసం విశిష్టతను వివరించారు. పీఠం గ్రామ కన్వీనర్ పుల్లా తిరుమల, గ్రామ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ ఆరాధన ఈవేళ వల్లూరుపల్లిలో దంగేటి రామకృష్ణ గారు, ఉషశ్రీ గారి దంపతులు ఆధ్వర్యంలో వేళ 1000 మందికి సమారాధన, పీఠ సభ్యులకి పరిసర ప్రాంతాలను అందరినీ పిలిచి ఇక్కడ ఆరాధన కార్యక్రమం జరిపించినటువంటి మన దంగేటి రామకృష్ణకి, ఉషశ్రీ దంపతులకు పరిపూర్ణ ఆశీస్సులు, స్వామి యొక్క కృపా, కరుణ, కటాక్ష వీక్షణలు వారిపై ప్రసారింపబడాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో భవిష్యత్తులో వీరు జరపాలని ఆ స్వామిని కోరుకుంటున్నాం. ఈ చేసిన గొప్ప విషయాన్ని ఇప్పుడు సభాముఖంగా మీకు చెప్పాలి. వారికి ఉన్నది ఎకరం పొలంలో 6 ఎకరం పంటని, వరి పంటని పక్షులకు ఆహారంగా సమకూర్చే గొప్ప మనస్సును స్వామి ఆయనకి ఇచ్చారు. ఈ ఊళ్ళో ఏ మంచి కార్యక్రమానిగా ముందుండే రామకృష్ణకి పరిపూర్ణమైన ఆశీస్సులు స్వామి నుంచి కావాలని కోరుకుంటూ, కార్తీక మాసంలో జరిగేటువంటి ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. మన ఇంట్లో 2 పెళ్ళిళ్ళు చేయాలంటేనే కష్టం. సుమారుగా 1000 మందితోటి ఇక్కడ భోజనాలు ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళందరినీ కూడా సంతృప్తి చేయడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. గురుదేవుల యొక్క ఆశీస్సులు, అలాగే మనుషులు దగ్గరికి చేరలేనటువంటి పరిస్థితుల్లో పక్షులు లేతే జీవకారుణ్యాన్ని చూపిస్తున్నటువంటి రామకృష్ణ, ఉషశ్రీ దంపతులు నిజంగా ప్రశంసనీయులు. వాళ్ళు ఇవాళ నేను ఇప్పుడు ఇందాక సాయి గారు, మిస్సెస్ గారు చెప్పారు, అదేంటంటే
మరి రావులపాలెం ప్రసాద్ గారికి ఊరి పేరైపోయింది. అలాగే వల్లూరు రామకృష్ణ అన్నారు, దంగేటి రామకృష్ణ లేదు. అంటే ఊరు ప్రజలందరూ ప్రేమని చూరగన్నారు కనుక మరి ఈ వయసులో, ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఆశీస్సు అంటే నిజానికి గురువుగారిదని నేను భావిస్తూ, శిష్యుడు ఎలా ఉండాలో మన వల్లూరుపల్లి రామకృష్ణ తను నిరూపించాడండి. శిష్యుడు స్వామి ఏం కోరుకుంటున్నారు? తనకు శిష్యుడిగా తను చెప్పినవన్నీ బాటలో నడిస్తే తన శిష్యుడు అని అనిపించుకుంటారని. ఎంతమందికైనా ఎంతైనా ఉంటుందండి, కానీ సేవ అనేది ఉండదండి. లోపికి లేదు మోక్షము. తనకి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ముందర సేవలోనే ఉంటాడండి, తర్వాతే తన కుటుంబాన్ని చూసుకుంటాడండి. అటువంటి శిష్యుడిని ఎన్నుకున్నారండి మన గురువు గారండి. శిష్యుడిని తన సూర్యకిరణాలతో కట్టిపడేస్తారండి. ఆ కట్టిపడేసే శక్తి ఆయనకు ఉన్నదండి. శిష్యుడు కూడా మనం ఆ అర్హత సాధించుకోవాలి. అటువంటి అర్హత దంగేటి రామకృష్ణ దంపతులు సాధించుకున్నారండి. స్థానిక పాతూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకొని ఉదయం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇవాళ ఈరోజు కూడా చాలా ప్రీతికరమైన రోజు. మహాపర్వదిని కార్తీక మాస ఏకాదశి సందర్భంగా స్వామివారికి మహాన్యేశ్వరూక ఏకాదశి రుద్రాభిషేకాలు జరిగాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ 11 గంటల వరకు కూడా రుద్రం నమక చమకాలతో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. భక్తులు కూడా వారి వారి యొక్క సంతానం వివాహం గురించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించి తీర్థప్రసాదాలు చేయించున్నారు. భక్తులు 50 మందికి కూడా ఆ యొక్క స్వామి కటాక్షాలు ఉంటాయని చెప్పేసి తెలియపరుస్తున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక డిఎస్ చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవా సమితి మందిరంలో 2వ రోజుగా మంగళవారం సామూహిక శ్రీ హనుమాన్ శ్రీ గాయత్రి అష్టోత్తర పూజ, హనుమాన్ చాలీసా పఠనం, శ్రీ గాయత్రి మంత్రం పారాయణం జరిగింది. శ్రీ సత్యసాయి విద్యాలయం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎంఎన్ఎస్కే జనార్దన్ రావు నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సమితి నాయకులు నవీన్ బాబా, ప్రభా శ్రీనివాస్, శోభనాద్రిరావు, ఆకుల రాము, రుద్రసాయి, సంగీత, విజయసాయి, డాక్టర్ దుర్గాదాస్, తోట రాధికారాణి, శ్రీలక్ష్మి, కొండాలక్ష్మి, కొలచన లక్ష్మి, కనకదుర్గ, లలిత, రమాదేవి, అన్నపూర్ణ, లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. భగవాను యొక్క 99వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా 2వ రోజైన ఈనాడు ఉదయం ఓంకార సుప్రభాత నగర సంకీర్తనలో, తర్వాత ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి శ్రీ సత్యసాయి భగవాను యొక్క అష్టోత్తర శతనామావళి, ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర శతనామావళి మరియు శ్రీ గాయత్రి మాత యొక్క అష్టోత్తర శతనామావళి అర్చనా కార్యక్రమ నిర్వహణతో పాటుగా 27 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా, 21 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, దానితో పాటుగా 108 సార్లు వేద గాయత్రి పారాయణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. ఇవన్నీ కూడా కేవలము సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని యావత్ లోకము కూడా సుఖశాంతులతోటి సుభిక్షంగా ఉండాలనే భావంతో కేవలము సేవా తత్పరత లక్ష్యంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాయి. కార్తీక సోమవారం సందర్భంగా స్థానిక రెల్లి కాలనీలోని శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. నిమ్మకాయల చిన్న శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా పూజలు జరిపారు. ఈ పూజల్లో తాడికొండ వాసు, ఎం అచ్చిబాబు, అల్లం సింహాచలం, నాగేంద్రబాబు, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ బాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం దగ్గర శ్రీ కార్తీక మాసము 3వ సోమవారం ఆ మహాశివుడికి
జ్యోతిలింగ అర్చన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతుంది. శ్రీ బాలకనకదుర్గమ్మ వారు గత 45 సంవత్సరాల నుండి నిత్య పూజలు అందుకుంటూ ఆలయ పునర్నిర్మాణం కాడి నుండి పట్టణంలో ఉన్న ప్రజలందరూ 31, 32లో ఉన్న భక్తులందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యోతిలింగ అర్చన కార్యక్రమంలో పాల్గొంటూ అమ్మవారికి మేము ఏం కోరుకుంటామంటే ఆలయ కమిటీ తరఫున అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, సుఖశాంతులు ఇవ్వాలని, మన పట్టణంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఈ ఆలయానికి ప్రతి ఒక్కరు కూడా పట్టణంలో ఉన్న ప్రజలు 31, 32 వార్డులో ఉన్న ప్రజలందరూ ధన సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మా ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. కొత్త బైపాస్ రోడ్డు మున్సిపల్ వర్కర్స్ కాలనీ యందు ఏం చేసిన శ్రీ బాలకనకదుర్గమ్మ ఆలయం నందు సాయంకాల సమయంలో కార్తీక మాసం సందర్భముగా మూడవ సోమవారం అనగా ఈరోజు 18/11/2024 సాయంత్రం 7 గంటల నుంచి కార్యక్రమం దిగ్విజయంగా సాగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ పేరు పేరున అందరికీ మా ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపు. 31వ వార్డులో వెలిసి ఉన్న శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారు మరి నిత్య పూజలు అందుకుంటూ మరి దసరా శరన్నవరాత్రులు పూర్తి చేసుకొని మరి కార్తీక వన పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఈరోజు జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి అందరూ కూడా దీపాలు వెలిగించి అలాగే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా నిత్య దీపాలంకరణతో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి బాలకనకదుర్గమ్మ ఆలయ తరపున కోరుకుంటున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో సింధూర పూజలు తదితర పూజలు జరిపారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పిప్పర పరిధిలోని కాసిపాడులో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా శుక్రవారాన్ని పొడి వాతావరణంగా మనం పాటించాలి. ఎందుకని దోమల ద్వారా వచ్చే వ్యాధులు, మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ, ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక గృహాల వద్ద పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే గృహాల వద్ద నీటి నిల్వ చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు క్లీన్ తీసుకోవడం, అలాగే వారానికి ఒకసారి శుభ్రపరుచుకుని అవి ఆరబెట్టుకోవడం ద్వారా కీటకజనక ప్రదేశాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. అలా చేయనట్లయితే కనుక మనకి అవి వృద్ధి చెంది మరి దోమలుగా వ్యాప్తి చెందుతాయి. అలాగా ఆ దోమలుగా వ్యాప్తి చెందాలంటే కనుక 7 నుంచి 14 టైం తీసుకుంటాయి. అంచేత ప్రతి వారం కూడా శుక్రవారాన్ని గృహాల వద్ద తప్పనిసరిగా ఈ యొక్క ప్రైవేట్ అయ్యే కార్యక్రమాలని తప్పనిసరిగా మీ యొక్క పేరెంట్స్ ఆచరించేటట్టు మీరు చెప్పాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.